హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మాగువ ఫ్యాక్ట్స్ అండ్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో తమ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో చిక్కుడు గింజల యొక్క నార అనేది ఏ విధంగా ఈజీగా రిమూవ్ చేయొచ్చో చూపిస్తాను. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి మరిన్ని టిప్స్ కోసం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా చూడండి, మనము ఈ విధంగా నార చూసారా ఏ విధంగా వచ్చేసిందో. సో ఆ విధంగా సింపుల్గా తీయచ్చు. సో చాలామంది చేతి వేళ్ళతోనే కట్ చేస్తూ ఉంటారు, చుంచేస్తూ ఉంటారు. సో ఎక్కువగా అది మనకు నార అనేది కరెక్ట్గా రాదన్నమాట. సో చేతులు కూడా గోళ్ళు కూడా నొప్పి పెడుతుంటాయి సో ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు. సో వాటిని ఈజీగా ఏ విధంగా దాని యొక్క నార అనేది తీయచ్చో నేను చూపిస్తాను. సో దానికంటే ముందుగా కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి ఒక గిన్నెలోకి. అందులోకి ఈ చిక్కుడుకాయలని వేసుకుందాము. దీన్ని ఒక 5 to 10 minutes వరకు నానించిన తర్వాతనే మనకు నార అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి, చాలా ఈజీగా వచ్చేసింది కదా. సో ఇటు కూడా తీసేసుకున్నాను చూడండి. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను. ఇలా సింపుల్గా కట్ చేసేసుకోండి. సో కట్ చేయడం కూడా చాలా త్వరగా అయిపోతుంది. ఫాస్ట్గా కట్ చేయొచ్చు. వితిన్ 5 to 10 minutes లోపే ఎన్ని చిక్కుడు గింజలైనా మనం చేసుకొని కర్రీ చేసుకోవచ్చు. సో ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే. సో మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఈ విధంగా స్కిన్ అనేది చాక్తో ఇలా తీస్తే మనకు ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, అప్పుడు మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో నార అనేది ఉండదు. సో నారతో వండుకుంటేనే మనకు మంచిదండి. అందులో పీచు ఉంటుంది. పీచు అనేది మనకు మంచి క్లెన్జింగ్ లాగా లోపల మనకి ఒక చీపు అయితే ఏ విధంగా మన రూమ్ని క్లీన్ చేస్తుందో ఆ విధంగా మన బాడీలో ఉన్న చెత్తనంతా క్లీన్ చేయడానికి ఈ పీచు అనేది మనకు